అక్క నా మాటిను, ఇలాంటి వాడితో నీకు వద్దు. వేసేయి నువ్వు చెప్తా. నేను అవసరమైతే నేను ఒక మంచి సంబంధం చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. అన్ని మాత్రం వేసేయి. అలా చేయటం తప్పు తమ్ముడు. ఏంటక్క తప్పు? అన్ని నిన్ను బాధలు పెట్టాడు, అవన్నీ ఒకసారి గుర్తెచ్చుకో. అయినా సరే నాకెందుకో తప్పు అనిపిస్తుందిరా. తప్పనప్పుడు తప్పు చేయడం తప్పు కాదక్క. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇదంతా కాదక్క, నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. బావని ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో చూడబెట్టి కుక్కలకేసి పారేద్దాం. అదేంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు? లేకపోతే అక్క ఒక పెద్ద డ్రమ్ము తెస్తా, ముక్కలు ముక్కలుగా నరికేసి అందులో సిమెంట్ వేసేద్దాం. ఎవ్వడికి అనుమానం రాదు. దొరకం అసలు, నువ్వు నా మాటిను. లేకపోతే అక్క ఒక మంచి ప్లేస్కి టూర్కి తీసుకెళ్దాం. ఒక పెద్ద కొండెక్కిచ్చేసి ఢమాలం కింద దోసేద్దాం. అంతే. ఓరి బామ్మడిది, నన్ను చంపడానికి ఇన్ని ప్లాన్లు ఎత్తున్నావురా నువ్వు? అమ్మో, ఇదంతా కాదక్క, ఇంకా ఈజీగా సింపుల్గా చంపేయాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి తమ్ముడు ఇది? ఇది ఒక పాయిజన్ బాటిల్. సాయంత్రం అన్నంలో కలిపిచ్చావు అనుకో, గంటలో గాలిలో కలిసిపోతాడు. చచ్చిపోతాడా? మరి పోలీసులకి మనం చంపినట్టు తెలిసిపోతుంది కదరా. అక్క నువ్వు అప్పుడే ఎలా చంపాలని ఆలోచిస్తున్నావు కదా, నేనున్నాను అక్క దానికి. ఈ బాటిల్లో గొప్పతనం ఏంటో చెప్పనా? మనం అన్నంలో కలుపుతాం, పెడతాం, కానీ ఒక గంటలో అది హార్ట్ అటాక్లా మారి దాని పవర్ ఏం చూపిదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం ప్లెయిన్గా వచ్చింది. వేసే నువ్వు, నేనున్నా. అవునా తమ్ముడు? అవునక్క. ఏమండి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. ఏరా ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. ఆనందినరా? లేదు పనుంది. అక్క